యేసునికే ఆరాధన 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 నా యేసునికే హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఉపవాస కూడికలో ఈ గృహములో రెండో దినానికి రావడానికి దేవుడు మనలందరినీ కూడా శక్తిపరిచి సామర్థ్యమును దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవుడు మనలందరినీ కూడా నిన్నటి దినాన మంచి వాక్యోపదేశములతో బలపరుచుకొని ఇంతవరకు తోడుకొని వచ్చారు. దేవుని యొక్క కృపా వాత్సల్యం ఎంతో గొప్పది, ఎంతో శ్రేష్టం చెందేది. దాంట్లో ఉండి తీరడానికి దేవుడు మనలందరినీ కూడా సహాయపరుచున్నందుకు దేవునికి స్తోత్రం. ఈ రెండో దినం ఉపవాస కూడికలో దేవుని యొక్క ఆత్మలో ప్రేరేపణ కలిగిన కొన్ని ఆత్మిక విషయాలను పంచుకు తీరడానికి దేవుడు మనలందరినీ కూడా సహాయపరిచి తీరనుగాక. ఈ పగటి వేళ నేను చెప్పడానికి ఆశపడిన ఒక విషయం, సబ్జెక్ట్ ఏమనగా అంటే క్రైస్తవ జీవితంలో కలుగుతున్న సుమారు 12 రకాలైన శోధనలు. దేనిని దేవుని యొక్క బిడ్డలు ఏం చేసుకు తీరాలి? జయించుకొని ముందుకు వెళ్ళి తీరాలి. ఈ కాలంలో ఎవరికి కూడా ఏమి ఇష్టం లేదు, శోధనలు ఇష్టం లేదు. ఎలా దాంట్లో నుంచి తప్పుకోపోవాలో దానికోసం అల్లకొల్లం అయిపోతున్నారు. అది అర్థమై తీరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పగటి వేళ మనకి కొన్ని విషయాల్లో దేవుడు హెచ్చరిక పరిచి తీరడానికి దేవుడు మనల్ని బలపరుచుకు తీరుతారు. క్రైస్తవ జీవితం అనుకుంటే అది పువ్వులు ఉన్న మంచి పరుపు కాదు. శుభ్రంగా జీవితం ఏమై తీరడానికి, ముందుకెళ్ళి తీరడానికి. చాలా మంది అనుకో ఏసై నమ్మేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు, అంతా సుఖంగా బాగానే ఉంటది. లేదు దేవుని విడలారా, దేవుని నమ్ముకుంటేనే సమస్యలు స్టార్ట్ అయి తీరేది. దేవునితో నడవడం ప్రారంభించి తీరేటప్పుడే నీ జీవితంలో అనేక రీతి కలిగిన ఇబ్బందులు కలిసి వచ్చి తీరేది. అందుకే క్రైస్తవ జీవితంలో మనకేముంది? గెదిరింపులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అదే 12 రకాలైన విషయాలను ఈరోజు పగటి వేళ చెప్పాలని కూడా ఏది చెప్తారో నాకు తెలియదు. దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగినట్టుగా మనం ముందుకు కొనసాగుదాం. మొదటిగా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్తల పుస్తకం 11వ అధ్యాయం 28 నుంచి 30వ వచనం వరకు. మనకందరికీ తెలిసిన ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్త జనులారా నా ఎద్దకు రండి. అక్కడ భారం గురించి చెప్పబడినట్టుగా మనకి కనబడుతున్నది. అలాగైతే ఆత్మీక జీవితంలో మనకేముంది? భారం ఉంది. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ప్రైజ్ లార్డ్. ఎలాంటి భారం? మొయ్యగలిగేటట్టుగా ఉన్న భారం. ఈ భారంతో యేసయ్య ఇంకొక భారం కూడా ఇచ్చారు. నా సిలువను మోసేసి మీరేం చేయాలి? నన్ను వెంబడించి తీరాలి. ఒక భారము ఉండేటప్పుడు ఇంకొక భారాన్ని కూడా దేవుడు ఏమిచ్చి తీరారు? మనం ఏదిగా మోసిచ్చి తీరాడు. అలాగైతే ఒక విషయం అర్థం చేసుకో, నీకు భారం ఇచ్చిన దేవుడు పిలుచుచున్నాడు, నా దగ్గరికి రా, నేను నీకేమిచ్చి తీరుతాను. భారం మొయ్యడానికి ఉన్న శక్తి మాత్రం కాదు నాయన, నీకు విశ్రాంతి కూడా పట్ల నేను ఇచ్చి తీరుతాను. అందుకే ఉపవాస కోడికలో చెప్ప, నేను భారం మోయడానికి రెడీగా ఉన్నాను. పరుగుల నా భుజం మీద నేను మోసి తీరుతా. కారణం ఏంటో తెలుసా? ఇవతల పక్క నేను మోస్తే అవతల పక్కన యేసయ్య నా తోడు ఉన్నాడు. ఆయన ఇరువురు కలిసి నేనేం చేస్తా? ఈ పరుగులు శుభ్రంగా మోసుకెళ్ళి తీరుతా. అందుకే యేసయ్య దేవాలయానికి వచ్చి, యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు విపరీతంగా ప్రజలు ఏం చేశారు? దూర దేశాల్లో నుంచి ప్రయాసపడి మూటలు పట్టుకొని వచ్చారు. దేనికి? ఆరాధనకు వచ్చినప్పుడు మనలాగా బైబిల్ పట్టుకురావడమే ఎంతో మనకి బరువు అయిపోతుంది. అందుకే ఇప్పుడు ఈ చిన్న సామాగ్రిలో లోపల అన్ని ఏం చేశారు? తగలెట్టేసాం. చెప్పలేదు. అందుకే నన్ను కూడా కొన్ని అప్పుడప్పుడు అయ్యగారి బైబిల్ తీరు ఏం చేయరు, ఎప్పుడు ఏవేవో ఎలక్ట్రికల్ వస్తువులని ఏం చేస్తున్నాను. అది కాదు విషయం. అది ఈ విషయం కేవలం ఆత్మిక విషయాలకు మాత్రమే నేను వాడేది. చెప్పలేదు. ఇందులోనే సినిమా చూసి, ఇందులోనే యూట్యూబ్ చూసి, ఇందులో అన్ని చేసే పద్ధతి లేదు. ఇది పరిశుద్ధత కొరకు ఉన్నది, పరిశుద్ధత కొరకే. ఏమైనా సందేహాలు ఉంటే మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. హల్లెలూయా. అలాగైతే ఇశ్రాయేల్ దేశానికి వచ్చిన ప్రజలు, ఆరాధనకు వచ్చిన ప్రజలు ఎలాగొచ్చేవారు తెలుసా? అటు నుంచి వచ్చేటప్పుడు ఉన్న ఖర్చు, ఇటు నుంచి అటు వెళ్ళేటప్పుడు ఉన్న ఖర్చు, వాటికి కావాల్సిన ఆహారం. ఈ కాలంలో అయితే హోటల్లో సదుపాయాలన్నీ ఉన్నాయి. ఆ కాలంలో ఆ సదుపాయాలు ఏం లేదు కదా. బలి అర్పణకు అర్పించాల్సిన సామగ్రి, వారికి తినడానికి ఉన్న సామగ్రి, వీటన్నిటినీ తల మీద మోసుకొని ప్రతి సంవత్సరం 3 సార్లు రావాలంటే మనలా మనుషులైతే మనం చెప్పక్కర్లేదు. చెప్పలేదు. 365 రోజు ప్రార్థనకి రండి అంటేనే పాస్టర్ గారిని తుపాకీతో పేల్చంటే గుంపులో కూర్చున్న దేవుని బిడ్డల మధ్యనే మేము వాక్యాలు చెప్పేది. అలా ప్రయాసపడిన జనులను చూసినప్పుడు విపరీత బరువులతో, బాధ్యతలతో దేని దగ్గరికి పాప పరిహారం నిమిత్తం, పాపం నుంచి విడుదల పొందుకు నిమిత్తం ప్రయాసపడిన వచ్చిన జనాన్ని చూసి, ఆ బరువు మోసుకున్న జనాన్ని చూపి, నాయన ఇక నువ్వు ఒంటరిగా మోయొద్దు, తోడుగా నేను వస్తా.
నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. దేవాలయం దగ్గరికి వెళ్తే నీకు జరగదు పని, వ్యవస్థ దగ్గరికి వెళ్తే నీకు జరగదు పని. ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి వచ్చి తీరాలి. అలాగైతే పగటి వేళ అక్కడ కూర్చున్న దేవుని బిడ్డలకి చెప్పే ఒక హెచ్చరిక మాట, నువ్వు ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్యతో ఉన్న అనుబంధములు బలపడాలి. యేసయ్యతో కలిసి నడవడానికి. అందుకే పాట రాసినాడు బలరు, ఎంత బాలమైనను నీకై మోసి తీరుతాను. ఫాస్ట్గా చెప్పేటోడు మోసేస్తాం, పాడేస్తాం, కానీ తర్వాత అనుభవించేది మనమే. కానీ అలాంటి పరివేశంలో కూడా వాతావరణం కూడా తోడు రాగలిగిన ఏకైక మానవుడు ఎవరంటే అలాగైతే మొదటిగా ఉన్న విషయం, బరువులు మనకున్నాయి. బరువులు మాత్రం ఇచ్చే దేవుడు మాత్రం కాదు, మొయ్యడానికి చెయ్యొద్దను కూడా ఇచ్చే దేవుడు ఆయన. మొదటిదిగా బరువులు దేవుడు మనతో కలిసి ఏం చేసే దేవుడు, మోసి తీరేటట్టుగా ఉన్న దేవుడు. రెండోదిగా మనం చూడగలిగేది మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదివేటప్పుడు చెప్పబడిన మాట మీరు ఒకసారి ఆలోచించండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని. ప్రైజ్ లార్డ్. ఎక్కడే చెప్పాలా? తర్వాత తిరులను కదల్ని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులున్నై ఉండుడి. ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. దేవుని గురించి సంఘ బిడ్డలు అన్ని విషయంలో ఏం చేస్తున్నారు? ప్రయాసం. అయ్యగారికి భోజనం పెట్టేలో ప్రయాసపడుతున్నారు, పాట పాడే దాంట్లో ప్రయాసపడుతున్నారు, వాక్యం చదివే దాంట్లో ప్రయాసపడుతున్నారు, ఆరాధన చేసే దాంట్లో ప్రయాసపడుతున్నారు, దేవుని కొరకు ఇచ్చిపుచ్చి విషయంలో ప్రయాసపడుతున్నారు, దీన ధర్మాలు అన్ని చేయడానికి ప్రయాసపడుతున్నారు, సంఘం కట్టడానికి ప్రయాసపడుతున్నారు. ఈ ప్రయాసాలన్నీ చూసేసి వారి వారి లోపల ఏమొచ్చి ఒక నిరుత్సాహం వచ్చి తీరింది. ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. అంతే కదా, ఒకటి పని చేస్తూ ఇంకోటి పని చేయలేకపోతే ఎలా నిరుత్సాహం మొత్తం ముఖంలో కాంతిలో కనబడిపోయి తీరుతుంది. అలాంటి పరివేశంలో దేవుడు చెప్పిన ఒక మాట ఏంటి తెలుసా? నీ ప్రయాసం ఏం కాదు, వృధా కాదు, దానికి ఏముంది? దేవుడు గుర్తు పెట్టుకున్న ఒక దేవుడు అని తెలుసుకు తీరాలి. దేవుని పేరట నువ్వు చేసిన ప్రయాసాలు ఉన్నాయి కదా, దేవుని పేరట నువ్వు మోసుకున్న గణపత్రికలు ఉన్నాయి కదా, దేవుని పేరట నువ్వు మోసుకున్న బైబిల్ ఉంది కదా, దేవుని పేరట నువ్వు చెప్పిన సువార్త ఉంది కదా, దేవుని పేరట నువ్వు చేసిన దాన ధర్మాలు ఉన్నాయి కదా, అది ఏం కాదు, వేస్ట్ కాదు. దేవుని పేరట నీ పిల్లలను దేవుని సన్నిధికి చేర్చు, అది వేస్ట్ కాదు. దేవుని సన్నిధిలో సమయం గడిపి ప్రార్థన చేసింది వేస్ట్ కాదు. దేవుని సన్నిధిలో ఆత్మ ఆరాధన చేసింది వేస్ట్. చెప్పలేదు. దేవుని పేరట చేసిన ఏ కార్యం ఉందో అదేం కాదు. సంఘ బిడ్డలకి పౌలు గారు హెచ్చరిక చెప్పిన, నాయన సహోదరుడా సహోదరి, నువ్వు చేసిన ప్రయత్నం ప్రయాసం ఏం కాదు, వృధా కాదు. అందుకే కొన్నిసార్లు మనకు అనిపించి ఎందుకు ఆరాధనకి వెళ్ళడం, ఓనాడు పని మానేసి వెళ్ళాల్సిన అవసరం ఉందా, ఉద్యోగం చేయకుండా చర్చికి వెళ్ళి ఉపవాసాలు కూరుకోవాల్సిన అవసరం, ఇవన్నీ మనకేం చేసి అతి తీవ్రత. అందుకే కదా ఆరాధనకు రమ్మని చెప్పేటప్పుడు ఈ ఫీలింగ్స్ అన్ని మనల్ని ఏం చేసి తీరుతాయి, వద్దురా ఎల్లొద్దురా ఆగిపోరా అని చెప్పేటప్పుడు ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు, నాయన నువ్వు ఆలోచించిన ఆలోచన వృధా కాదు, దాని వెనకాతల ఫలితం ఉంది. దేవుని పేరట చేయాల్సినది ఇంకా అధికంగా చేయడానికి కూడా బలం లేదు. ఈ పగటి వేళ మనకి ఇచ్చక తీరుతారు. రక్షణ పొందిన గడియలో ఎంత స్పీడు, ఎంత ఫాస్ట్, ఎంత కాలం అన్ని పట్టు ఆడించేది. ఇప్పుడు ఏమైపోయింది? వాడిన అన్ని బస్సు రావడానికి కూడా ఓపిక పడతాను, రావాలా వద్దా, రావాలా వద్దా, రావాలా వద్దా. అది పక్క ఊర్లో ఉన్న రెక్కడ్ డాన్స్ వేసేవాడు కాలు చేతులు ఊడిపోతాయి. అన్ని బస్సు అక్కర్లేదు, ఏమైపోయింది, ఇవన్నిట్లో ఏం లేదు అన్న స్థాయి వచ్చేసింది. దేవుని వాక్యంలో నేను అత్తుకోవడం వల్ల బంధువులు దూరం అయిపోయారు. దేవుని దగ్గర ప్రార్థన చేయడం వల్ల నాకెవరు భోజనాలకు పిలవట్లేదు, శుభకార్యాలకు పిలవట్లేదని భారం చెంది తీరుతున్నావు కదా. బాధపడవద్దు. నువ్వు దేవుని కొరకు చేసిన ప్రయత్నాలన్నీ ఏమై ఉన్నాయి, వ్యర్థం కాదు. దానికి తగ్గిన రీతిగా దేవుడు నీకేమి బహుమానం. ఏం కాకూడదు. నేను ముందు వచ్చాను, నేను తర్వాత వచ్చాను అన్న ఫీలింగ్ రాకూడదు. మనం ముందు వచ్చినా వెనక్కి వచ్చినా నువ్వు చేసిన పని అన్నీ ఏం కాదు, వ్యర్థం కాదు. అందుకే ఏ విషయం వ్యర్థం కాదనిపించుకోవడానికి ప్రయత్నం చేసుకు తీరాలి.
నేను దేవుని కొరకు పల్లెలు కడుగుతున్నా, ఇది వ్యర్థం కాదు. నేను దేవుని కొరకు చెప్పులు కడుగుతున్నాను, ఇది వ్యర్థం కాదు. ఒక పాస్టర్ గారు కాక మునుపు ఆయన ఏం చేసేవాడు తెలుసా? వాక్య పరిచయం చేయడం తెలిసేది కాదు. ఏం చేయడం తెలిసి ఆయన చేసే పని తెలుసా? ఎక్కడ మీటింగ్లు అయితే ఆ సభలకు వెళ్ళి ఏం చేసే పని తెలుసా? అక్కడ ఉన్న షూ ర్యాకులన్నీ ఏం చేసేవాడు? సర్దుకొని పెట్టేవాడు. ఏది మురికైపోయిన ఆ షూలన్నీ ఏం చేసేవాడు? ప్రతి సభలో జరిగింది. ఒక్క ఆయనకి మాత్రం వింతగా, ఇదేంద్ర బాబు వచ్చాడు నా మురికి షూతో నేను ఇక్కడ వచ్చాను, ప్రార్థన అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎలాగైపోతుంది, ఎవరు వచ్చి పని చేస్తున్నారు తెలుసుకు తీరడానికి ప్రయత్నం పడి ఒకరోజు ఈయన ఏం చేసుకున్నారు, ఆ బాత్రూమ్ దగ్గర కాదు యువతను చూసినప్పుడు ప్రార్థన జరిగిన సందర్భం మధ్యన ఒకడు వచ్చేసి ఏం చేస్తున్నాడు, పాలిష్ ఇవన్నీ తెచ్చుకొని ఏం చేస్తున్నాడు, శుభ్రంగా తుడుతున్నాడు. చెప్పలేదు. మిగతా వాళ్ళందరూ లోన పని చేసేటప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, బయట పని ఎవరు దీనిని గమనించారు. ఈయన దానిని ఏం చేసుకున్నారు, గమనించిన ఈయన దగ్గరికి ఎందుకు రాయన చేస్తారు, అక్కడ ఉన్న పని నేనేం చేయలేను కదా, నేను చెయ్యగలిగే బరువు కలిగే పని మాత్రమే నేనేం చేసేది. తీసుకొచ్చిన పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నాయనా నువ్వు చేసే పని వృధా కాదురా నాయనా. అందుకే దేవుని యొక్క బిడ్డలను ఆరాధన చేయడం వృధా కాదు, ఉపవాసం ఉండడం వృధా కాదు, దేవుని కొరకు ప్రయాసపడేది వృధా కాదు, దేవుని కొరకు సమయం గడిపేది వృధా కాదు. దానికి దేవుడు తగిన ఫలితాన్ని ఇచ్చి తీరుతాడు. అందుకే వృధా కాని సందర్భంలో స్థిరత్వం కలిగి నిలబెట్టి తీరడానికి సంఘం ఉంది, దేవుడు ఉన్నాడు, ఆత్మశక్తి ఉంది, సమాజం ఆత్మీయంగా మనకు తయారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మూడోదిగా మత్తయి సువార్తల పుస్తకం 5వ అధ్యాయం 9వ వచనం చెప్తున్న మాట ఒకసారి చదవండి. సమాధాన పరిచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇక్కడే చెప్పాలి, సమాధాన పరుచువారు ధన్యులు. అలాగైతే అసమాధానం కలిగిన పరిచర్య ఉందని అర్థం. నాతో లేరు అనుకుంట ఏముంది, సమాధానం లేని చర్య ఉంది. ప్రైజ్ లార్డ్ ఇక్కడే చెప్పాలి. అంతే కదా, నేను పాడిన పాట మీకు నచ్చదు, నా ట్యూన్ నీకు నచ్చదు, నా ప్రార్థన నీకు నచ్చదు, నా ఆరాధన నీకు, నా వాక్య పుట్టే చెప్పాలి. నచ్చలేనివే కదా ఎక్కువ ఉన్నాయి. హల్లెలూయా. అది మనసులో మనం తీసుకెళ్ళిపోతే మనకేం అనిపించదు, సమాధానం అనిపించదు. అర్థం కాలేదు. ఒకే సంఘంలో 100 విశ్వాసులు అంటే 100 మంది 100 టైపు. ప్రైజ్ లార్డ్ ఇక్కడే చెప్పాలి. పాస్టర్ గారు 101 టైపు. ప్రైజ్ లార్డ్ ఎక్కడే చెప్పాలి. ఇవన్నీ అసమాధానం కలిగే చర్యే. ఆయన అందం ఈయనకు నచ్చదు, ఆయన ధరించిన వస్త్రం ఈయనకు నచ్చదు, ఆయన చెప్పిన వాక్యం ఈయనకు నచ్చదు. వారి వారి మధ్యలో ఏముంది, అసమాధానం కలిగే చర్య ఉంది. అందుకే అసమాధానం కలిగిన చర్యలో ఉన్న ప్రజలకి నాయన దీవింపబడి తీరడానికి సమాధానం కలిగే వాతావరణం. అలాగైతే సమాధానం కల్పించిన వారికి పిలిచే పేరేంటో తెలుసా? దేవుని కుమారులు. ఎందుకు పక్కింటి ఆమె మన మీద కొత్తులు కడారాలు పట్టుకొచ్చిన సైలెంట్ గా నిలవలేదు. దేవుని పిల్లలు నాకు గుర్తుంది కాబట్టి ఒకటి బూతులు వచ్చి తిట్టేటప్పుడు సైలెంట్ గా విని నవ్వడానికి కారణం ఏంటిది? సమాధానం కలిపి దేవుని కుమారుని నేను, దేవుని కుమార్తెని నేను. రాకుండా కాదు. ఒక పాస్టర్ గారు ఒక ఊరికి స్వార్థ పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు ఒకడు బండ బూతులు తిడతాడు. ఏం తిడుతున్నాడు? అమ్మకి, అయ్యకి, చెల్లికి, పిల్లానికి అన్ని కలిపి అది చెప్తున్నాడు. ఈయనకి ఏం చెప్పాలో అర్థం కాదు. వీడేమంటారు సార్, బెండకాయ, కొక్కరకాయ, కూరకాయ, ఆకాయ, ఈ కాయ, ఆకాయ. వీడు తిడుతున్నాడు, తిడుతున్నాడు. అక్కడ విన్నాడు, ఒరే వాడు నేను తిడుతున్నాడు రా. ఓకే, ఆడు తినే సామగ్రి నుంచి ఆవిడ చెప్తున్నాడు, నేను తినే సామగ్రి నేను చెప్తున్నాను. సెటిల్మెంట్ అయిపోయింది గొడవ. ఆడు ఆలోచించిన ఓరు నాయన ఈ బెండకాయ, దొండకాయ, గిండకాయ ఇవన్నీ కొనుక్కొని వెళ్ళమని చెప్తున్నాడేమో, వీడిని తిట్టి ప్రయోజనం లేదని చెప్పి ఆయన సమాధానం పడి వెళ్ళిపోయి తీరాడు. అందుకే దేవుని పిల్లలు ఎల్లప్పుడూ ఎక్కడ వెళ్ళినా ఏమైతే దీవింపబడేవాడిగా దేవుని పిల్లలు లక్షణం. అందుకే మాట చెప్పిన మాట ఏంటి తెలుసా? సమాధానం కల్పించిన వారు ధన్యులు. నిన్ను దేవుడు పిలిపించేది నువ్వు ఎక్కడ అడిగెట్టే అక్కడ ధన్యత వ్యాపారించి తీరాలి, సమాధానం వ్యాపారించి తీరాలి. దేవుని పిల్లలు పుట్టుగా అంటే నీ అడుగుబాటులో 3 పవర్ రిలీజ్ అవుతాయి. ఒకటి
ఒకటి సమాధానం కల్పించడం, రెండోది ఆనందం ఆశీర్వాదం కొనియాడడం, మూడోదిగా దేవుని పిల్లలు ఏమై తీరుతారు, టప 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 జన్మను పొందుకొచ్చారు. అలాగైతే మన జీవితంలో అసమాధానం కలిగే చర్యలు ఉన్నాయి. అందుకే కొందరు సాక్ష్యం చెప్పిన నాకు అస్సలు ఏం లేదు, సమాధానం లేకుండానే నేను ప్రార్థనకు వచ్చి ఓ లోడ్ అలా సమాధానం లేకుండా కూర్చున్న నీతోనే దేవుడు మాట్లాడేది. నాయన నువ్వు సైలెంట్ గా వచ్చి కూర్చున్నావు కదా, ఒక ఆశీర్వాదం నీ మీదకి వ్యాపరించుతున్నావు, సమాధానపు చర్య నీలో వ్యాపరించి తీరుతున్నావు. నీ ద్వారా కొన్ని ఆత్మీక పిల్లలు జన్మ పొందుకొని బయటపడతారు. అప్పుడు మీలో పన్నెండు అయ్యగారు మాకు పెళ్ళేం కాలేదు, పిల్లలు ఇచ్చేస్తే ఎలాగా అని మీరు టెన్షన్, మీకోసమే నేను చెప్తున్నాను. అలాగేం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మరియ దగ్గరికి వచ్చి దేవదూత చెప్పగలిగి తీరే, నీ దగ్గరికి వచ్చి దేవదూత దేవుడు కూడా చెప్పగలిగి తీరుతారు. అలా ఆత్మీకంగా అంగీకరించిన వాళ్ళు ధన్యులు, దీవింపబడిన వాళ్ళు. ఆలోచించండి, 17 సంవత్సరాలు ఉన్న ఒక పాప దగ్గరికి వచ్చి దేవదూత తెలియదు, అమ్మా నీకు వందనం, నీకు ఒక శిశువు జన్మెత్తాడు, ఆయన జన్మించేది దేవుని కొరకు, దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుకొని చెప్తారు. ఇది ఎలా సంభవించనని అడుగుతారా? నాకు బాయ్ ఫ్రెండ్ ఉందని చెప్తారా? అలాగే చెప్పలేదు. నాకు రహస్యంగా ఒకడు ఉన్నాడని చెప్తారా? ఆమె ఏం చెప్పింది, ఎలాగేం చెప్పలేదు. పురుషునితో నాకేం లేదు, ఏ రీతి కలిగిన సంబంధం లేదు, మరి ఇది ఎలా జరిగి తీరేది? అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారాను అత్యున్నత దేవుని యొక్క వాక్యశక్తి ద్వారా నీ లోపల ఏమై తీరొచ్చు, ఒక జన్మ జరిగి తీరొచ్చు. నాతో కలిసి అలాగైతే నువ్వు వింటున్న వాక్యం ఉంది కదా, నువ్వు ఆత్మలో ఆరాధన వీటి రెండింటి మధ్య ఏమై తీరుతున్నది? ఎవరికో ఆత్మలో జన్మించుకు తీరడం అనుకున్న సౌభాగ్యం. సైలెంట్ దేర్ ఈస్ సంబర్. నిశ్శబ్దత కలిగేటట్టుగా సమాధానం కల్పించుకొని ఉంటే ఎలాంటి దేవుని పిల్లలు ఏమై తీరొచ్చు, పుట్టకొక్కలా పుట్టి పెరిగి వచ్చేది తీరొచ్చు. నాకు లేరు అనుకుంటానేమో. హల్లెలూయా. అందుకే సంఘాల్లో ఏమో ఉన్నాయి, సమాధానం లేని చర్యలు ఉన్నాయి, అంతే కదా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 3 కారణాలు నేను చెప్పాను. మొదటి కారణం ఏంటిది? భారం కలిగే చర్య ఉంది. రెండోదిగా నేను చెప్పిన మాట ఏంటిది? ప్రయాసపడే చర్యలు మనకున్నాయి. మూడోదిగా నేను చెప్పొచ్చిన మాట అసమాధానం లేని చర్య. 4వదిగా చూడగలిగితే మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘముని ఎలాగూ పాలించును. చెప్పాలి. రెండింటి మధ్య నలిగిపోతున్నాం. ఒకటి ఫ్యామిలీ ఇష్యూస్, రెండోది ఆత్మిక విషయాలు. చెప్పలేదు. రెండింటి మధ్య మీరు నలగట్లేదా? బాగా నలుగుతున్నారు. ఒకటి ఇంటి విషయం, రెండోది ఆత్మిక విషయం. నీ వ్యక్తిపర ఆత్మిక విషయాలకి రెండింటి మధ్య నువ్వేమైపోతున్నావు? పనికి వెళ్ళకపోతే ఏం రాదు. పైలోనేమో పేదనికి ప్రతిరోజు నువ్వేం చెప్పట్లేదు కానీ నీ లక్షణాలన్నీ చెప్పేస్తాను, పొడి చెప్పేస్తాను. నలిగిపోతున్నావు అన్నది మాకు తెలుసు. చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అదే పౌలు తిమోతికి చెప్పాడు, నాకు తెలుసురా నాయన, నువ్వు కుటుంబ విషయానికి, నీ వ్యక్తిపర ఆత్మిక విషయానికి నువ్వేమై తీరుతున్నావు, నలిగిపోతున్నావు. పనికాడకి వెళ్ళేసి ఇంటి దగ్గరికి వస్తే పిల్లలేమో మాట వినట్లేదు, చర్చికి వెళ్ళి ఇంటి తిరిగి వస్తే భార్య మాట వినట్లేదు. ఎలా నలిగిపోతున్నారు? మాస్టర్ గారేమో భార్యని ప్రేమించు అంట, దీన్ని వదిలేసి వేరే దాన్ని చేసుకుందామన్న మనతో లోపల ఆమె లేదు, ఆమె అంటుంది. హల్లెలూయా.
లోపల ఆశ ఉన్నది, ఈయనతో ఉన్న సాంగత్యం విడిచిపెట్టి నేను ఎక్కడికైనా పారిపోతాను, వేరే ఉన్నామని నేను చేసుకుంటాను అన్న ఆశలు ఉంటాయి. అప్పుడు ఎన్ని గుర్తుకొచ్చారు, వాక్యాలు గుర్తుకొస్తాయి. ఓ నాయుడు అలా మనం చేయలేమో, విచారైపోతానేమో. ఎన్నింటి మధ్య మనం ఏమైపోతున్నాం, నలిగిపోతున్నాం. నీతోనే దేవుడు మాట్లాడి తీరేది నలగొస్తున్నాను ఆయన. రెండింటిని ఏకరీతిగా బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి. ఏది? పనిని, ఆత్మీయతని. పనిని రెండింటికి టైం ఏం చేయాలి? పుస్తకం, పెన్ను కావాలి దానికి. ఎందుకు? దేనికి ఎంత ప్రైజ్లార్డ్ చెప్పాలి. దానికోసం కొన్ని సందర్భాల్లో నిద్ర ఏం చేసుకోవాల్సి వస్తుంది, మానేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నిద్ర మానేశారని చెప్పి చర్చి కాడ వచ్చి పడుకోవడం అలవాటు చేసుకోకండి. మాకు కూకోబెట్టి వాక్యం చెప్పడం కాదు, నిలబెట్టేసుకోండి. నీ చేత కట్టేసి వాక్యం చెప్పడం కూడా మాకోవచ్చు. అందుకే తిమోతికి దేవుని యొక్క దాస పౌలు గారు హెచ్చరిక చెప్తున్నాను, ఆయన దేవుని పరిచర్యను కూడా చేసి తీరాలి, కుటుంబాన్ని కూడా ఏం చేసుకు తీరాలి, నడిపించుకు తీరాలి. దానికి ఉన్న వరాన్ని దేవుడు నీకేం చేసి తీరుతారు, ఇచ్చే తీరుతారు. పదం పూర్ణ మాన్యతతో సంపూర్ణ మాన్యతతో కలిగి తన పిల్లలను చెప్పలేదు. పిల్లలు నీ మాట వినటలేదు కదా, వారి సంపూర్ణ మాన్యతలో నీ మాట విని తీరేటట్టుగా ఉన్న ఒక బ్యాలెన్సింగ్ చర్య నీది వచ్చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తారు. చెప్పలేదు. మనం ఆత్మీయత నుండి ఆడి అనకత ఇప్పుడు సంపాదించేస్తాను ఇచ్చనే నువ్వు 10 రూపాయలు అంటావు, 1000 కోట్ల రూపాయలే. నువ్వు 10 రూపాయలు అయితే నీ కొడుకు 1000 కోట్ల రూపాయలు. పైసలు రాదు. నువ్వు జీవితం ఎలా చూసావు కదా, ఆడు మొబైల్లో జీవితం అంతా చూసేసాడు. చెప్పలేదు. నువ్వు 45 సంవత్సరాలు అనుభవించిన చర్య ఆడు 2-3 సెకండ్లో తెచ్చిపోతున్నాడు. చెప్పలేదు. అందుకే కుటుంబ విషయాల్లో ఏం కాకూడదని నలిగిపోకూడదు. దానికి మర్యాద నాకు భలే నచ్చుతుంది. ఏంటో తెలుసా? వివాహం కొరకు ప్రదానం చేయబడిన పిల్ల దగ్గరికి వచ్చి దేవుని యొక్క దూత చెప్పిన మాటకు ఆమె ఆత్మీయంగా ఉన్న దానిని గ్రహించుకొని కుటుంబ విలువలకు ఏం చేసే పక్కకు నెట్టేసి, అమ్మ నాన్న కడగడం, నాన్న ఇలా దేవుని దూత వచ్చి చెప్పినాడు, నేను ప్రెగ్నెంట్ అవ్వచ్చా? మనలో అయితే పెళ్ళికి కూడా నాన్న దగ్గరికి వెళ్తాడు, దేవదూత వచ్చి చెప్పిన. మరి నువ్వు ఏ దేవదూతకి ప్రేమిస్తున్నావో పేరుతో పెళ్లి చేస్తున్నావు నాకు తెలియదు. హల్లెలూయా చెప్పలేదు. హల్లెలూయా చెప్పలేదు. మరియా కల్పించిన బ్యాలెన్సింగ్ మీరు చూడండి. చెప్పలేదే. హల్లెలూయా చెప్పలేదు. అప్పుడు కొందరు చెప్తే అయ్యగారు మరియా ఏం చేసింది, ప్రధానం అయ్యేటప్పుడే ఎవరింటి కాడకి వెళ్ళి కాపురం చేసుకుంది, సంసారం చేసుకోండి. సంసారానికి తేడా ఉంది. కొందరు ముందే పంపించేస్తున్నారు. అందుకే ఆ ప్రశ్న అన్నది, నేను ఎవరిని ఎరగలేదు. ఆ ఇంట్లో పురుషుడిగా ఎవడో ఉన్నాడు, యోసేపుని నేను ఎరగలే. ఆ శరీరంలో ఉన్న ప్రక్రియ నాకు తెలియదు. ఏ సంబంధం బాగా విని దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆత్మీక విషయాలకి ఎవడికి వెళ్ళి ఏం చేయకూడదు, అదే అడగకూడదు. అర్థం కాలేదు. స్పిరిచువల్ ఎంటిటీస్ డోంట్ గో అండ్ బెగ్ ఎనీవన్. ఆత్మీక విషయాలకు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చేయగలరు, సలహా ఇవ్వా. నీకు రక్షణ పొందాలన్న మనస్తాపం కలిగితే ఎవడికి అడగదు, అయ్యగారు నేను రక్షణ పొందుతా. బాప్తిజం పొందాలని ప్రేరేపణ కలిగితే అమ్మ పిసకక్కర్లేదు, నాన్న పిండి ఎక్కర్లేదు, ఆ చెల్లి ఏం చేయక్కర్లేదు, కత్తితో పొడవక్కర్లేదు. మనసు అనిపించిన పరిగెట్టు చేయగారు. అడగలేదు, అందరి దగ్గర అటెస్టేషన్ తీసుకురావాలా. నాన్న ఈ పాపని నేను పెళ్లి చేసుకోవచ్చా? నేను సంబంధం మాట్లాడడానికి వెళ్ళి ఆయన చెప్పి, నాయన పలానా పాప నీకు బాగుంటుందిరా అంటే, దేవుడు నాతో కూడా మాట్లాడాలి కదా.
మాట్లాడతావు, బ్యాలెన్సింగ్ లోకి రా. దేవుడు నీ దగ్గరికి వచ్చి ఏం చేయొచ్చు? మాట్లాడి తీరొచ్చు. నీ కుటుంబ విషయాలు పెద్దరికం కాదు, నీ ఆత్మిక విషయమే నీకు పరలోకానికి చేర్చి తీరేది. దేవుడితో అనుబంధం ఖాయం చేసి బంధుత్వం ఏమి నీకు శాశ్వతం. అందుకే కదా మనం పాట పాడేది, పువ్వులంటే ఈ జీవితం ఏమైపోతుంది. ఏ చుట్టాలున్నా, ఏ బంధరికం ఉన్నా, ఏ పిల్లం ఉన్నా, ఎంత పిల్లలున్నా, గొయ్యి దగ్గరికి వచ్చి 2 చుక్కలు కాచేసి వెళ్ళిపోయిడే. ఎవడు ఆ గొయ్యి లోపల దిగేసి నేను కూడా పదుకుంటానని చెప్పే సత్తా కలిగే అందుకే పాట రాసిన దేవుని ప్రేమ కన్నా మించిన ప్రేమ ఇంకక్కడ మనకి లేదు. తల్లి నన్ను విడిచినా, తండ్రి నన్ను విడిచినా, మరణం మనల్ని చుట్టుముట్టినా ఎడబాయకుండా ప్రేమించగలిగే ఒకే ఒకడే. ఆయన ప్రేమించుకో. భార్యాభర్తల జీవితం వికసించే పువ్వు లాంటి జీవితం, ఎరుగుతున్న దీపం లాంటి జీవితం. ఎలిగా ఆరిపోతే అయిపోయేది. 4 రోజులు ఫోటోలు తగిలించేస్తారు, 5వ రోజు ఇంకోటి పెళ్లి చేసుకోవడానికి సెటప్ రెడీ చేసుకుంటాం. ఎక్కడే చెప్పా అది తెలుసుకొని ఇప్పుడే బ్యాలెన్సింగ్ చేసుకో. లేకపోతే ఏమైనా సందేహం అంటే మీ భర్తకి వెళ్ళాను, నేను చచ్చిపోతే ఎన్ని రోజులు పెళ్లి చేసుకుంటానని అడగండి. అడిగేసి నాకు జవాబు చెప్పండి. హల్లెలూయా. మాయావిడ ఫ్యామిలీ కన్నా అధికంగా దేనికి ప్రాధాన్యత ఇచ్చుకు తీరాలి? అనేక విషయాలకు ఏమిటి తీరాలి? ప్రాధాన్యత ఇచ్చుకో. ఈ కాలంలో ఉన్న లోకం ఎలా తయారైంది? ఆత్మీక విషయానికి పక్కగా నెట్టేసి ఆదివారం ఆరాధన ఎగ్గొట్టేసి పప్పు కూర తినడానికి పరిగెట్టి వెళ్ళి బిళ్ళ ప్రాణి బాగా విని దేవుని గలిలే చెప్పుకోవాలి. అది కాదు నీకు ఆత్మీకంలో శుభం తెచ్చేది, ఆత్మీకతలో శుభం తెచ్చేది. దేవునితో ఉన్న అనుబంధం, ఆత్మీక చర్యలో ఉన్న విడుదల. ఏదైనా తోటలో సంసారం చేస్తున్నా జీవించిన ఆదామవులకు అడిగితే వాళ్ళు చెప్తారు, ఆ తోటలో జీవించిన చర్యలు సాయాన వేళ ఎవరు వారి దగ్గరికి వచ్చేవారు? దేవుడు వారి దగ్గరికి వచ్చి వారితో ఏం చేసేవారు? సమయం గడుపుకు తీరే. అదంతా శుభ్రంగా బ్యాలెన్సింగ్ చేశాడు. దేవునికి ఎప్పుడు రమ్మని చెప్పాడు? హల్లెలూయా. ఎందుకు పగలు రాలే? బ్యాలెన్సింగ్ ఉంది అడిగి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సాయంత్రం వేళ దేవుడు వచ్చి ఈయన ఏం చేసేవారు? కేకేసేవారు. ఎలాగా? ఆదాము. ఎందుకలా పిలవాల్సిన పరిస్థితి వచ్చింది? ఈడ అధికంగా ఫ్యామిలీ విషయంలో ఏమైపోయాడు? ఇన్వాల్వ్ అయిపోయాడు. సేవా పరిచర్యకి పిలవడానికి కారణం ఏంటిది? నువ్వు ఎక్కడో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు, అర్థం కాలేదు అనుకుంటా. ఒకడేమో పశువుల్ని బాగా మేపుకుంటూ ఇన్వాల్వ్ అయిన టైంలో సేవకుడు వచ్చి నాయన వదిలేసి వచ్చాయి. ఈడేమన్నాడు? ఇప్పుడు చెట్టనే కదా. ఈడెళ్ళి చేసిన పని ఏంటో తెలుసా? 12 ఎద్దులను దున్నుకున్నామని మనగాడు. ఆడేం చేశాడో తెలుసా? 12 ఎద్దులు దున్నించేసి పొలం అంతా సెట్ చేసిన తర్వాత ఆ 12 ఎద్దుల్ని నరికేసి హండాలో పెట్టేసి బిర్యానీ ఉంది. ఊళ్ళో అందరికీ తినాడ్రా, నాకు పిలుపు వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా. నాన్నకి అడగ, నాన్న 12 ఎద్దులు నేను చంపొచ్చా? నాన్న నాకు అయ్యగారు పిలిచినారు, వెళ్ళొచ్చా? నాకు దేవుడు పిలిచారు, వెళ్ళొచ్చా? అక్కడే ఆత్మిక ఫెయిల్యూర్ అయిపోవడానికి కూడా కారణం. దేవుడు నిన్ను పిలిస్తే ఆయన పిలుపుకు నువ్వేం చెయ్యాలి? చెవి ఒక్కిన వాడై ఉండి తీరాలి. దాంట్లో నాకు అన్న కొడుకే బాగా నచ్చేది. ఎక్కడుండేవాడు? దేవాలయం లోపల ఉన్న అయ్యగారికి వినబడని శబ్దం వినబడింది. తల్లి కాలు కడగడానికి నేను రెడీ ఉన్నాను. ఏంటి కారణం? ఏంటి? పెంచింది. హలో, అదేం కాలేదు అనుకుంటా. దేవుడికి పిల్లలు ఎత్తే వాళ్ళు ఎవరి శబ్దం వినబడేటట్టుగా వాళ్ళు పెంచు. ఈ రోజుల్లో బోల్డ్ శబ్దాలు వినే చెవులు ఈ చెవులు. క్రెడిట్ కార్డ్ శబ్దం వినే చెవి ఇది. వడ్డీ తీసుకోవడానికి పిలిచే చెవి ఇది. పేదనాడు చెప్పలేదే. పనికిరాని సంబంధాలను వచ్చి తీరడానికి చెవి ఇది. వీటి మధ్యలో ఏటి వినబడి తీరాలి?
అత్యున్నత దేవుని యొక్క శబ్దం నీ చెవిటికి ఏమై తీరాలి? వినబడి తీరాలి. చేపల కడుగుతున్న శిష్యుల చెవిటికి ఒక శబ్దం వచ్చి వినబడింది. ఎవరిది? నన్ను వెంబడించుడే. దేనిని వదిలి? వాళ్ళను విడిచి, నామను విడిచి, ఓడను విడిచి. ఓ లార్డ్, దేవుడు అందరిని పిలుస్తారా? ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళని పిలుస్తారు. హల్లెలూయా. గిడియోను గురించి మనందరికీ బాగా తెలుసు కదా. అందరూ పొలాల్లో నాటారు, కానీ వీడు మాత్రం నాటాడు, కోసాడు. దాన్ని ఎక్కడ తీసుకొని ఆడించుకుంటున్నాడు? ఎక్కడ? చెప్పలేదే. గానుగు దేనికోసం వాడేది? ఓకే, వెరీ గుడ్, కరెక్టే. నూనె ఆడించడానికి, ద్రాక్షరస ఆడించడానికి, ఇలాంటివన్నిటికీ ఆడించడానికి కదా. ఈడ అందులో దాంట్లో ఆడించుకుంటున్నాడా? దాని అప్పుడు ఊహించండి అది ఎంత పేతలై ఉంటుందో. అక్కడే చెప్పాలి. ఉన్నారా నాతో కలిసి? వాగ్దానం ఏమిది? నువ్వు ఫలించదు, నువ్వు తింటావు. దాని విజ్ఞానిలు మిడతల్లా ఉన్నారు, వస్తారు. అందుకే వీళ్ళు ఇళ్లలో గూడుల్లో ఉండేవారు. ఇది ఎక్కడ ఉండేవారు? గుహల్లోని, సందుల్లోని, డొంకల్లోని. వీడు కూడా అలాగే ఉండి ఏం చేశాడు? పొలములు విత్తనాలు, గోధుమ గింజలు వేశాడు. విత్తనం వచ్చింది. ఆ మిడతల రాకుండా ముందే చెప్పలేదు. అలాగే పక్కటి వేళ నేను చెప్తాను, నీ కుటుంబ విషయాల మీదకి మిడతలు వచ్చి దాడి చేసే ముందు రెడీ అయి విత్తనం వేసుకో. అందుకే కదా కీర్తనకారుడు భలే రాశాడు. ఏమన్నా విత్తనం వేస్తా, ఏడికి కాదు, ఇన్వెస్ట్ విత్ టీయర్స్. కన్నీటితో ఏంటి? కోసేది. నేను అలా నమ్మనండి. డీజే పెట్టి డాన్స్ చేసి ఊరంతా సంగడి. అప్పు తీసుకున్నప్పుడు తీర్చేటప్పుడు డీజే వేసి పెట్టండి. ఆ రోజు ఆడికి చెప్పండి, ఇది నాయన పట్టుకో. ఇక్కడ నేను ఎవడ దగ్గరకు వచ్చి అమ్మాదే ఆదే పని లేదు, నీకు కావాలని నేను ఇస్తాను. అలా ప్రార్థన చేయండి. బ్యాలెన్స్ చేయగలిగే కృప నాకు దయచేయండి. ఫ్యామిలీ ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్, వ్యక్తిపర విషయాలు, కుటుంబ విషయాలు, ఆత్మీక విషయాలు అన్నిటినీ ఏం చేయాలి? ఒకే కాటా కింద వేసి తూకం వేసాయి. అర్థమైందా? అర్థమైందా? అందుకే ఈ రాత్రి పగటి వేళ ఇక్కడ కూర్చొని కొన్ని తిమోతిలతో దేవుడు మాట్లాడదు. బ్యాలెన్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకో. నిన్ను తంతున్న ఇస్మాయిల్ కూడా వెనకాతలు వస్తాడు. నీ వాగ్దాన సంతానం నీ వెనకాతలు వస్తాడు. నాకు ఇసహాకు విషయంలో భలే నచ్చుతుంది. ఏందో తెలుసా? నాన్న 17వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. కొడుకు 45 పెళ్ళే చేసుకోలేదు. చదివి వెళ్ళినప్పుడు నా బుర్ర వెలిగిపోయింది. ఏదో నాన్న 2 చేసుకున్నాడు. ఐడియా రావట్లేదే. ఈ అమ్మ గెలవాలా, ఆయన అమ్మ గెలవాలా? మన ఊర్లో అలా కదా, అమ్మ పిన్ని అలా కూడా. అంతేగా, అమ్మ పిన్ని. వీడానికి అమ్మ పిన్ని బేరాలు మాకొద్దు. ప్రజలు ఎక్కడే చెప్పాలి. ఏం పెంపకం ఏంటి? ఆ రోజుల్లో 15 అయితే చాలు, ఈ పిల్ల నీది అని చెప్పే ఊరు సిద్ధాంతం. వాటి మధ్యలో వీడు ఎంత రిస్క్ చేసుకొని 2 సంవత్సరాలు. ఓ లార్డ్, హల్లెలూయా. పెళ్లి కాలేదని చెప్పి వేదన పడొద్దు, బాధపడదు. నీకు సలహాలు, నీకు పెళ్లి సంబంధాలు చూసుకొని బోర్డు బోకర్లు తిరుగుతాడు. బ్రోకర్ కాదు, బోకర్. అడిగి బోకరే అని పిలవాలి.
ఒకరు బాబా నీకున్న దర్శనం కాదు మాకున్నది. అది న్యాయలేము. వీడేమనుకుని తెలుసా, అందరు మా నాన్న వివాహం 2 అయింది కదా, 2 అయ్యే చర్యలు ఒక్కటే. నా ప్రియురాలు వస్తానే తెప్పిస్తాడు దేవుడు అని పెట్టుకున్నాడు. అందుకే కదా ఈడ ఏడ కూకున్నప్పుడే పిల్లొచ్చింది. పొలం దగ్గర కూకొని ఏకాంతత దేవుడితో ఏం చేస్తున్నాడు. ఆ వయసులో వేరే పిల్లలని ఎక్కడ ఉంటారు, బ్రాండీ షాపులో, రికార్డింగ్ సెంటర్లో, ఇంకా ఏ క్లబ్లో వెయ్యమ్మా డాన్స్ డాన్స్ డాన్స్. ఆడక్కడ ఉండకుండా దేవుని సన్నిధిలో కృప దయచేయదేవా. ఫ్యామిలీని సెటిల్ చేయడానికి కూడా బాధ్యత నాకు దయచేయదేవా. నేను యేసయ్య అయ్యాను, నాకొక సంఘం కావాలి. నేను ఇసహాకు అయ్యాను, నాకొక రెబెక్కా కావాలి. అలా ప్రార్థన చేసి తలుపు తీసి బయటకు వచ్చేస్తే రెబెక్కా హాజరు. చెప్పలేదు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాజరుగా తోడు తీసుకొని ఇదిగో నీకున్న సంఘం పట్టుకో. ఇరువురు కలిసి ఎక్కడికి వెళ్ళారు, తండ్రి అయిన దేవుడు లేకపోతే అబ్రహాము దగ్గరికి వెళ్ళారు. ఈ పగటి వేళ దేవుని కడగ దేవా నాకు ఒక ప్రత్యేక కృప ఇవ్వు దేవా. అన్నిటినీ తోకమే చేసి ఏం చేయగలి హ్యాండిల్ చేసేటట్టుగా ఒక కృప. ఐదోదిగా 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2, 3, 4, 5. సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హిత బోధన సహింపక దురద చెవులు గలవారు. చెప్పాలా మన సంఘాల్లో కూడా అలాగే కదా. అయ్యగారు చెప్తున్నప్పుడు అర్థం చెయ్య ఈ అయ్యగారు చెప్పేస్తారు. దేనికి వెళ్ళొద్దు, భోజనంకి వెళ్ళొద్దు, మెచ్చిరి పంచంకి వెళ్ళొద్దు, ఈ ఆభరణాలు పీక్పడేయండి. రావట్లేదు. మనం చాలా మంచి చెవులకు ఉన్నా కూడా దొరక సహించుకుంటూ చెప్పలేదు. ఎలాంటి బోధకులు ఉన్నా దాని ముందుకి చెప్పలేదు. ఏం బోధంట, హెచ్చరిక కాని బోధ. మనకు కూడా అదే కదా చాలా ఇంట్రెస్టింగ్. సైకిల్ మే ఆయా కారు మే జా. ఎన్న భాషలమ్మా 10 కోట్లు ఇవ్వడానికి కూడా రెడీయే. చలికే ఆజా ఉడికే జా. నడిచిరో ఎగిరిపో, కావాలంటే ఎగిరేసి మనం చూపించేస్తాడు. హల్లెలూయా. అలా జరగటలేదా? హల్లెలూయా. అలాంటి బోధలతో చాలా మంది ప్యాస్టర్లు సిద్ధగా వచ్చేస్తున్నాడు. నువ్వు సోమబోధనం తిని ఏ దేవుడికైనా మొక్కే ఏడకి వచ్చేస్తే చాలు. దేవాలయానికి వచ్చి బైబిల్ చదివేది డబ్బాలో క్లింగ్ చేసేస్తే చాలు ఉన్నాయి. హల్లెలూయా. ఎక్కడే చెప్పాలి హల్లెలూయా. కానీ అర్థం నిన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళు లోపల బయట రెడీగా ఉన్నారు. ఒకడంటాడు నీతిమంతుడు ఎవడో లేడని, ఇంకోడు అంటాడు అందరూ పాపులేడని. చెప్పలేదు. ఒకడు బోధిస్తాడు రక్షణ పొందితే మాత్రం చాలు, పరలోకాన్ని ఆస్తే వెళ్ళిపోతావు. ఇంకొకడు అంటాడు అలాగలా వెళ్ళిపోవులా నాయనా, నీ శరీరంలో చేసిందంతా అనుభవించి కొల్లి కృషించి వేదన పడిగా. ఈ రెండింటి మధ్య ఏమైపోతాం మీరేమించలేదా? ఇక్కడ మన సంఘంలో చెప్పేది ఇలాగా, ఫోన్లో వీడియోలో వినేది నీకే అనిపించి ఇది ఎంచాలా. అప్పుడు పాట పడతావు అప్పు చప్పు పడాలి పప్పు ఇదా నేను ఎంచాలి. అందరూ అలాగే ఎంచుకుని. అందుకే తిమోతికి చెప్తున్నాను, నాయన సమయం ముందు అసమయం ముందు వాక్యం బోధించడానికి ఏమై ఉండి తీరాలి. రెడీ. నేను చెప్పిన ఏమైనా తప్పుందా? చదవండి. వాక్యం ప్రకటించుము. సీజన్ లో అయినా ఆఫ్ సీజన్ లో అయినా వాక్య పరిచర్య చేయాలంటే ఉన్న మానదండం ఏంటిది?
రాలే. ఆ సమయం ముందు ఏం చేయాలి? ప్రయాసపడటం అంటే బైబిల్ పెట్టుకొని అయ్యగారు చెప్పారు ఏం తినొద్దని, చౌ భోజనం తినొద్దు. ఇది ఉందా? ఆయన వాక్యం చెప్పారు, నువ్వు కూకొని ఎతికి ప్రార్థన చేయ. దేవా అయ్యగారు ఇలా చెప్పారు, బైబిల్లో ఇలా రాయబడి, ఇందులో నాకొక్క ఏమి ఇవ్వు, ప్రత్యేక అవగాహన నాకు ఇవ్వు. నేను అయ్యగారి మాట వినేసి మింగేస్తే నేనేమైపోతాను, ఆయన కక్కింది తాగిన వాడు అవుతాను. అందుకే అందరూ చెప్పాడు, మా అయ్యగారు అలా చెప్పారు. మీ అయ్యగారు బైబిల్ రాసినారు? ఏ అయ్యగారు అమ్మ బైబిల్ రాసినారు? మా అయ్యగారు చెప్పారు ఏం తినకూడదని, అయ్యగారు చెప్పినారు. ఇది మనం చదివి మనకి ఒక ఆపేస్తాను, కోపం అయిపోయినట్టు ముఖ లక్షణాలు కనబడుతుంది. మా అయ్యగారికి ఎంత మాట అంటావా? ఎంత గుండె నీకు? 8 గుండెలు. వాక్యం చెప్పడానికి ఏమై ఉండి తీరాలి? ప్రయాసపడాలి. అందుకే నేను బండిలో వెళ్ళినప్పుడు పిల్లలతో అందరూ అయ్యగారు చెప్తున్నా, ఓ నా ఒక వారం 9 వాక్య పరిచయం, 8 గంటలు నిద్ర, దాని మధ్య ఫోన్లు మీద ఫోన్లు. ఆమె చూద్దాం అంటే పెరగమంటున్నారా తగ్గద్దు అంటున్నారా? బాత్రూమ్ లో కూడా నన్ను ఏం చెయ్యట్లేదు, ఏ బాత్రూమ్ కూడా సమాధానంతో వెళ్ళాలి, అక్కడ కూడా పోదు. ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నప్పుడే అమ్మ పరిశుద్ధులు దేవా నీకు వందనాలు, ప్రియ పాపని దీవించండి, వే పనులు అవతల ఉన్నాడికి ఇదేం అర్థం కావట్లేదు. ఎనీ టైం వాక్యంతో ప్రార్థనతో ఏమై ఉన్నారు? శక్తం కలిగేటది. కొందరంటే తినేటప్పుడు ఇటు ఫోన్ పెట్టా, చెప్పమ్మా ప్రార్థన చేస్తానమ్మా అన్న అక్కడ పక్క చూడు, దేవో ఫలానా పిల్లకి రోగం అంటావు, దాయి చెయ్యండి దేవా, కృపవత్సం దాయి చెయ్యండి దేవా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ లెక్చర్ ఒకటి అయ్యారు పోలేదు, మళ్ళీ వాక్యంతో ఉపదేశించాలి. అందుకే దేవుని విడవాలా మనం జీవించే వాతావరణంలో మొత్తం మనకి చెవుకేమొచ్చాయి? వైద్యురాలు చెప్పలేదే, ఎంత ఘోరం అయిపోయిందంటే సన్యాసి బాబాజీలు కూడా వాక్యమే వేధించేస్తున్నారు. దాని అర్థం పాస్టర్ గారి దుకాణం మూసేయాలన్నదా? అది ప్రయాస పడకుండా చెప్తున్నాం, మనం ప్రయాస కూడా చెప్తున్నాం. అందుకే సమయం ముందు అసమయం ముందు ఏదితో రెడీ అయి ఉండాలి. ఈ త్వరత చెవి గలవాళ్ళని ఉపదేశానికి అందించి అటు ఇటు చేసే వాళ్ళకి వాక్యం బోధించడానికి ఏమై ఉండి తీరాలి? రెడీగా ఉండి తీరాలి. అయ్యగారికి ఫోన్ చేసేంత టైం పెట్టుకోవద్దు, నువ్వు వాక్యం నేర్చుకొని రెడీ అయిపో. అవతల ఉన్నాడు సాగు భోజనం తినంత తీరా నాయన రమ్య గ్రంథం అని చెప్పాలంటే మా అయ్యగారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయ్యగారు తీర్చుండే నేను రమ్య గ్రంథం తీ తర్వాత చెవిగలవడా అలాగే చెప్పి తీయించాడు. అది చెప్పినప్పుడు కోపం పడలేదా? వాక్యం చెప్పిన తర్వాత కోపం వస్తుంది, తర్వాత సోమ్యం ఉంది అన్నది నీకు అర్థమైపోతుంది. అక్కడ అడిగి వాక్యం బోధించి ఒక ప్రార్థన చేసి బయటకు వచ్చాయి. పరిశుద్ధ మహోన్నత దేవా నువ్వు చెప్పినట్ల సమయమున అసమయమున వాక్యం సిద్ధపడి ఈ చెవి దొరత కలిగిన వాడికి నేను వాక్యంతో చెప్పాను, తినట్లే చంపి ఎంత కసి పెట్టుకున్నాడు, ఇటు రోడ్డు మధ్యలో నన్ను ఏం చేస్తాడు అంటే నువ్వు కాపాడాలి దేవా. ఏమైనా చేస్తా అక్కడికి వచ్చేస్తాను, ఏం చేయకపోతే ఇంటికి వెళ్ళిపోతాను. ఖండించాల్సిన చోట్ల ఖండించాలి, వాక్యం చెప్పి ఖండించాలి. అయ్యగారు చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారు అప్పటికి చెప్పారు, చెప్పి సోకులు చెప్పవద్దు, వాక్యం తీసి చెప్పండి. వాక్యం సెలవిచ్చేది ఎలా, నువ్వు చేసేదేమో ఎలా, ఇందులో ఏమైనా న్యాయం ఉందో? దేవుని క్రీస్తు సింహాసనం ఎదుట నువ్వు నేను ఒకే రీతిగా ఏం చెయ్యాలి? ఇది అయిపోయిన తర్వాత చివరికి ఒక మాట కూడా, నేను ఈ సెలవిచ్చిన మాట ప్రకారంగా దేవుడు నిన్ను ఏకరీతిగా ఏం చేస్తాను? ఆమెను కాదు అన్నిటికీ ఆమెను చెప్పుకోవాలి. అందుకే రాత్రి పగటి వేళ తిమోతిలు లగండి వాక్యం పట్టుకోండి. అందుకే ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 1-2 తీయకలే చదువుకెళ్ళిపోతాను. అక్కడ చెప్పిన మాట ఏంటో తెలుసా? పరలోక మందున్న దేవుడు చెప్పిన మాట, ఇర్మియా నేను చెప్పుచున్న వాక్యాలన్నింటినీ కూడా నువ్వేం చేసుకో, ఒక పుస్తకం నీ చేసుకో, ఏం చేసుకో, రాసే
రోజు సంఘానికి సంఘ బిడ్డలకి చేసిన పుస్తకం పెన్ను రెడీగా ఉంచుకో. వాక్యం చెప్పేటప్పుడు రాసేసుకో, తర్వాత వెళ్ళి చదివేసుకో, ప్రిపేర్ అయిపో. తర్వాత వెళ్ళి త్వరగా చెవులు గలవాడికి ఏం చేసి ఎలా పడా వాయించి తర్వాత సాక్ష్యం చెప్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగైతే ఆత్మిక వాక్య పరిచర్యలోనే మనకేముంది? అనేక రీతి కలిగిన ఎదురింపులు లేవా? చెప్పక్కర్లేదు. నేను హాస్టల్లో చదవడానికి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు కొడుకుని అందరికీ తెలిసిపోయింది. దేవుని బిడ్డ అన్న విషయం మా కాలేజీలో ఒక సిద్ధాంతం ఉంది. శనివారం ఆదివారం నుంచి సినిమా చేస్తారు. చెప్పలేదు. శనివారం ఆదివారం ఓ లోడ్ అదే ఎక్కడే చెప్పాలి. ఇంటి దగ్గర మనకి ఎంతో అలవాట్లేదు కదా, అమ్మ నాన్న లేరు కదా, కిటికీ కాళ్ళ నుంచి అలా కమ్ముని చూసేవాడిని. అది రాలే. అప్పుడు పక్కన కూడా బాయ్ మీకు సినిమా చూడకూడదు కదా, చెయ్యి థ్యాంక్స్ బ్రదర్, పాపం చేయకుండా నన్ను కాపాడుతున్నాం. ఒకటి ఇంకో అమ్మాయితో మాట్లాడడం మనకి ఆశ కలిగింది. బ్రదర్ మీరు అలా చేయకూడదు కదా, థ్యాంక్ యూ బ్రదర్. అలాగే చెప్పలేదు. మనమైతే ఏమైంది చూసాం, ఏమైంది చూసేస్తే నువ్వెవరు నాకు చెప్పడానికి, ఎందుకంటే డైలాగ్ లైన్ చెప్పడానికి థ్యాంక్స్ బ్రదర్, నన్ను నేను పాపం చేయకుండా ఏమి చూసావు. లేకపోతే నీ జీవిత విషయాలు అన్నీ చూసుకో, ఎక్కడెక్కడో పొరపాటు జరగాల్సిన తనలో ఏదో దోతొచ్చి నేనేం చేసింది, నువ్వేమో ఆడి మీద కలవడిపోయి తొన్నేసి తూపు తన్నేసి అని చోటు నువ్వు గమని కాడ చచ్చిపోయిన ప్యానంలా పడేసి వదిలేసి. నేను జాగ్రత్త పరుచున్న దేవుడు, హెచ్చరిక పరుచుచున్న దేవుడు. అసమయం ముందు నేనేం చేసి వాక్యములో చివరికి 6వ చెప్పి ముగించేస్తాను. మిగతా 6 తర్వాత ఎప్పుడైనా మీరు అవకాశం ఇస్తే చెప్తాను. తీయండి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు. అలాగే ఎక్కడే చెప్పాలి. ఎవరు అపవాది కాదు, మీరు అంటే రక్షణ పొంది మోర్మతి పొంది బాప్తిసం పొంది ఆత్మశక్తి పొంది వాక్యాన్ని జీవించి వాక్యం బోధించి దేవుని కొరకు యేసయ్య రాకడ కొరకు సిద్ధపడుతుంది. నీకే చెప్పేది. నీ వెనకతలో ఏముంది? కొన్ని స్కీములు ఉన్నాయి. ఒకటెత్తే 10 దొరుకుతాయి, 10 ఎత్తే 100 దొరుకుతాయి, 100 ఎత్తే బంగారం దొరికితే బంగారం ఎత్తే ఇల్లు దొరికితే ఇల్లు దొరికి కీము డెవిల్ స్కీమ్ రాలేదు. ఏ కీము? అపవాది తంత్రములు అంటే స్కీమే. కాలంలో పాస్టర్లు కూడా తయారైపోయారు. విశ్వాసాలు కీములు చెప్తున్నారు. ఏమో వాక్యం చెప్పకుండా అమ్మ 100 ఎత్తే 200, 200 ఎత్తే 300, మేక తెస్తే ఆవు తీసుకెళ్ళచ్చు, ఆవు తెస్తే 7 తీసుకెళ్ళచ్చు. ఓరి పాస్టర్ గారు మీరు స్కీమ్లో ఉన్నారా, వాక్యం చెప్తున్నారా? రాలేదు. మనకి ఇక్కడ కీములు దొరికితే కీములు వెనకతలో పొరుగో. హల్లెలూయా. అపవాది చదవండి. అపవాది తంత్రములను ఏం చేయాలి? స్కీములతో వచ్చిన వాడికి ఇంట్లో కూకోబెట్టి టీ ఇచ్చి టిఫిన్ ఇచ్చి పంచదార ఇచ్చేసి కూకోబెట్టం కాదు. ఏం చెయ్యాలి? ఎదిరించడానికి ఏం కావాలి? తర్వాత ఓ లార్డ్ బి పవర్ఫుల్. హల్లెలూయా. వచ్చినోడికి నీ స్కీములు ఎక్కడ పనిచేయదురా దురాత్మ. పవర్ఫుల్ అయితేనే చెప్పగలిగితే, పవర్ఫుల్ అవ్వడానికి అదే రాజమాట. అంటే సర్వాంగ కవచం ఎప్పుడు ధరించుకోవాలా? ఈ స్కీములతో వచ్చిన చూసినప్పుడు, ఈ స్కీములతో వచ్చిన దగ్గరికి వచ్చినప్పుడు పట్టేసుకో వాక్యం, కడారా, విశ్వాసం, డాలు, సత్యమైన శిరస్నానం, సువార్త ఇవన్నీ పట్టుకొని రెడీగా నిలబడిపో. నీ స్కీములు ఆత్మీకతలు నేను పడగొట్టి తీరడానికి సాతాను గర్జించుతున్న సింహం వల్ల ఏం చేస్తున్నాడు? చేస్తున్నాడు. ఆ మాటలు నేను ముగించాను. చివరి మాట రాయను. నిన్ను ఆత్మీకత నుంచి తొలగించుకు తీరడానికి పాము వేషం వేసి రావచ్చు, దలీలా వేషం వేసి రావచ్చు, దీనా వేషం వేసి రావచ్చు, ద్రవ్యమన్న వేషం వేసుకొని రావచ్చు. ఇంకా చెప్పండి.
దేమాకి డబ్బు వేషం ధరించుకొని రావచ్చు, పండు వేషం ధరించుకొని ఎలాగైతే అలాగా పిల్ల వేషంలో రావచ్చు, మగడి వేషంలో రావచ్చు, ఆడదాని వేషంలో రావచ్చు, నపుంసకుని వేషంలో రావచ్చు, ఎలాగైనా వచ్చి తీరవచ్చు. కానీ నీవేం చెయ్యాలి? బలపడి తీరాలి. అలాగైతే ఆత్మీయతలో నీ మీద అటాక్లు ఉన్నాయి. స్పిరిచువల్లీ యూ హ్యావ్ అటాక్స్. శారీరకంగా ఎవరైనా కొట్టడానికి వస్తే అయితే కొడతాను, లేకపోతే పరిగెడతాను. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం చేస్తాం. బలం ఉన్నోడైతే పరిగెట్టేస్తాం, బలం లేనోడైతే 2 పీకేజీ చిచ్చిపోతే క్షమాపణ కూడా ఎట్టేస్తాం. ఆ యాటిట్యూడ్ కూడా మనకు ఉంది. వేరే నువ్వు కొట్టకపోయినా నీ లోన్ ఉన్నోడు కొట్టేసి వచ్చేస్తాం. నాకు అనుభవం ఉంది, మీకు అలా అనుభవం లేదా? బండి తోలేటప్పుడు కొన్ని ఓవర్టేక్ చేసి వచ్చిన దెయ్యాలు అలాగ వచ్చేటప్పుడు నా లోన్ అన్నాడు బయటికి, నన్ను 2 కొట్టేసి బయటకు వచ్చి సైలెంట్గా ఉండరాను పాట కూడా. అప్పుడు కూడా ఇది గుర్తుకు రాదు. లోపల ఉన్నాడు గుర్తుకు రాదు. అప్పుడు కూడా నాన్న మీద కూడా కసి కోపమే. చెప్తాను, నేనే పద్ధతిగా నటించేస్తాను. లోన్ ఉన్నాడు అలా కాదు కదా. నాకు మాత్రమే కదా, మీకు అలా లేవు. మీరు చాలా మంచి అనిపించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్తాను, అమ్మా ఇది వద్దురా మనకంటే చెప్తాను. లోన్ ఉన్నాడు అలా గద్దించిన సినిమా పాటగా చింపేసి బట్టలు లేకుండా నిలబెట్టేది అక్కడ. అలాగే మారు వేషం వేయాల్సిన పద్ధతులన్నీ ఎవరిలాగా వేషం ధరించుకొని నాయన నన్ను ఏం చేయి. దానికి మంచి రికార్డ్ డాన్స్ ఇచ్చి తిరగడానికి అమ్మ కూడా బాగున్నాయి. మారు వేషం వేసుకోవడానికి అమ్మ సలహా చెప్పి, నాయన ఆడ మేకల చర్మం ఉంది అది వేసేసుకొని నాన్న దగ్గరికి కోరట్టుకొని మాటలు నేను ముగించేసి చెప్తున్నాను. సాతాను స్కీమ్ లో పడవద్దు. ఎంచండి, ఈ స్కీము నాకు నచ్చే ఉచితమైనది కాదు. నాకు దేవుడు బలమిచ్చి తీరాలి. అంటే ఏం ధరించుకోవాలా? కంప్లీట్ బాడీ కవచం. క్రైస్తవ జీవితం 6 చెప్పారు. ఇంకా మిగతాది మీరు కనిపెట్టేసుకొని చెప్పండి. దేవుడి వాక్యాలు దీవించారు.